హలో అండి, నేను డాక్టర్ వారణాసి కేదార్నాథ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. గత 3 రోజులుగా ఈ డయోరియా అవుట్బ్రేక్ వల్ల చాలామంది శ్రీకాకుళం పట్టణంలో డయోరియా వ్యాధితోని అంటే లూజ్ మోషన్స్తోని సఫర్ అవుతున్నారు అండ్ చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఇప్పటికీ మోర్ దెన్ 50 to 60 పేషెంట్స్ వీ హ్యావ్ ఆల్రెడీ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. అయితే సిమ్టమ్స్ తక్కువగా ఉండేవాళ్ళు ఇంట్లో ఉంటే మెయిన్గా ఈ యాంటీబయాటిక్స్ వేరే మెడిసిన్స్ వాడుతున్నారు. బట్ డయోరియాలో మెయిన్ ట్రీట్మెంట్ హైడ్రేషన్, అంటే మీరు ఓఆర్ఎస్ వాడాలి. మెయిన్గా WHO ఓఆర్ఎస్ దొరుకుతుంది. WHO ఓఆర్ఎస్ రోజుకి 1 నుంచి 2 లీటర్లు మీరు తీసుకుంటే కనుక మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీకు తగ్గుతుంది. కానీ ఒకవేళ సడన్గా 5 నుంచి 6 సార్లు ఎక్కువగా నీరుగా మోషన్స్ అయ్యి మీకు వీక్గా ఉన్నా కానీ, యూరిన్ తక్కువగా వస్తున్నట్టుగా ఉన్నా కానీ, అయితే వయసులో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు అంటే 65 కంటే ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉంటే కనుక హాస్పిటలైజ్ అవ్వడం బెటర్. లూజ్ మోషన్స్ అప్పుడు బాడీకి ఆహారం తగ్గిపోతుంది కాబట్టి ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఆ మెడిసిన్స్ని మనం మాడిఫై చేయలేక ఆపాలి. లేకపోతే దాని తర్వాత పవర్ పెరిగిపోతుంది, దానివల్ల వచ్చే వేరే ప్రమాదాలు ఉంటాయి. సో ఎవరికైతే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం కానీ, బీపీ కానీ, షుగర్ ఉండి ఎక్కువ లూజ్ మోషన్స్ అవుతున్నాయి కాకపోతే ఏజ్ మోర్ దెన్ 65 ఉంటే హాస్పిటలైజ్ అవ్వండి. థ్యాంక్ యూ.